నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వేములవాడకు పోటెత్తిన భక్తులు, క్యూ లైన్లో ఫిట్స్తో పడిపోయిన భక్తుడు, సకాలంలో ఆసుపత్రికి తరలించి కాపాడిన పోలీసులు. ఎయిర్పోర్ట్ తరహాలో రూపుదిద్దుకున్న కరీంనగర్ రైల్వే స్టేషన్ ఈ నెల 22న ప్రధాని మోదీచే వర్చువల్గా ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన అధికారులు. కాంట్రాక్టర్ రైల్వే అధికారులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. జూన్ లోపు 1 లైన్ను పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు ఆదేశం. నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాస్ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లమల డిక్లరేషన్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి 12,600 కోట్లతో పనులు చేపడతామని తెలిపారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం, ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారు. సీఎంగా ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగిపోతుంది. పాలమూరు నల్లమల ప్రాంత వాసిగా గర్వంగా చెప్పుకుంటా. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటున్నా. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు వాసులను పిలిచేవారు. ఇక్కడి ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నుముకగా నిలిచాయి. ఇక్కడి రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఇస్తాం. 100 రోజుల్లో సోలార్ విద్యుత్ మోటార్ అందిస్తాం. అచ్చంపేట్ నియోజకవర్గంలో ప్రపంచానికి ఆదర్శంగా మారుస్తాం. దిగ్గజ కంపెనీలతో పోటీ పడేలా శిల్పారామం దగ్గర మహిళలకు స్టాళ్లు ఏర్పాటు చేశాం. సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి భోజనం చేసి వచ్చాను. నేడు ప్రతి పేదవాడి ఇంటికి సన్నబియ్యం అందుతోంది. ఇప్పటి వరకు రైతుల కోసం 60,000 కోట్లు ఖర్చు చేశాం. పహల్గాం ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ వచ్చింది. ఆమె గతంలో పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని 2 ముక్కలు చేశారు. 50 ఏళ్ల తర్వాత ఇందిరాగాంధీ పేరు చెప్పుకుంటున్నాం. దేశానికి స్వేచ్ఛనిచ్చిందే కాంగ్రెస్. అందరికీ భూమిని ఇచ్చిన ఆత్మగౌరవం నింపాలన్నది మా పార్టీ నినాదం. ప్రతి ఆదివాసి గుండెలో ఇందిరమ్మ ఉంటుంది అని రేవంత్ అన్నారు. వేములవాడకు భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లో ఫిట్స్తో భక్తుడు పడిపోయారు. వివరాలు చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో భారులు తేరి రాజన్నను దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కోడి మొక్కులు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లో భారులు తీరిన భక్తులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. క్యూ లైన్లో ఓ భక్తుడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. వెంటనే భక్తులు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ సతీష్ స్పందించి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్టు తరహాలో రూపుదిద్దుకుంటుంది. ఈ నెల 22న ప్రధాని మోదీ ఇచ్చే వర్చువల్గా ప్రారంభోత్సవానికి అధికారులు సిద్ధమయ్యారు. ఎయిర్పోర్టు తరహాలో కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంది. సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఈ నెల 22న ప్రధాని మోదీచే వర్చువల్గా ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 30 కోట్లతో 2023 ఆగస్టులో ప్రారంభించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనులు శరవేగంగా సాగాయి. రైల్వే స్టేషన్ బయట లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ స్టేషన్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. 3 ప్లాట్ఫామ్లను, 2 లిఫ్టులు, మరో 2 ఎస్కలేటర్లు, విశాలమైన వెయిటింగ్ హాలు, మోడ్రన్ టాయిలెట్స్, డిజిటల్ డిస్ప్లేలు, సీసీ కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు. ఆకట్టుకునే ఎలివేషన్తో ఎయిర్పోర్టు తరహాలో రైల్వే స్టేషన్ గ్రౌండ్ లుక్ సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే ప్రారంభోత్సవానికి సిద్ధం చేసి పనులు 21 నెలల్లో పూర్తి చేయడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్రజలు మోదీకి రుణపడి ఉంటారని తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద 25,000 కోట్ల రూపాయలతోని 1350 రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా అన్ని సౌకర్యాలతో అంగు ఆర్పాటుతో ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ నెల 22వ తారీఖు నాడు 102 రైల్వే స్టేషన్లను స్వయంగా దేశ ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క ఉపహాసాలతో వర్చువల్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ
102 రైల్వే ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ఆర్జీలను స్వీకరించారు. కమాన్పూర్ మండలం గుండార గ్రామానికి చెందిన ప్రతాప్ గ్రామ శివారు సర్వే నెంబర్ 48లో గల 27 గుంటల భూమి మాజీ సర్పంచ్ ఆకుల గట్టయ్య అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని విచారణ చేసి తన భూమి తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్డీఓ మంత్రికి రాస్తూ సమస్య పరిష్కారానికి విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి పట్టణం బండారి కుంటకు చెందిన శ్రీధర్ 34వ వార్డులో ఉన్న తన భూమిని అంజయ్య అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకొని సెట్ బ్యాంకు లేకుండా నిర్మాణం చేశారని దీనిపై విచారించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రద్దు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి ఆర్డీఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సుల్తానాబాద్ మండలం దేవుడిపల్లి గ్రామానికి చెందిన కుదురుపాక రైతులు చెరువు కట్ట నుంచి పొలాలకు వెళ్లే రోడ్డుకు బండలు అడ్డు వేసి రాకపోకలు నిలిపివేస్తున్నారని వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ పరిశీలించే చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దపల్లికి చెందిన షాహిదా బేగం 2 పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్నారని 10వ తరగతి వరకు చదివానని తనకు ఏదైనా ఉపాధి చూపించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సొసైటీ రాష్ట్రం అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కాంట్రాక్టర్ రైల్వే అధికారులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1 లైన్లు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. జమ్మికుంట సమీపంలో ఉప్పల్ ఆర్ఓబీ నిర్మాణ పనుల జాప్యంపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత రైల్వే అధికారులను సదరు కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషా చేస్తున్నారా? 2015లో ఉప్పల్ ఆర్ఓబీ మంజూరైతే ఇప్పటి వరకు పూర్తి చేయకుండా నానుస్తారా? ఏమనుకుంటున్నారు? మందలించారు. ఇప్పటికీ 3 ఎంపీ ఎన్నికలైపోయాయి. 3 ఎంపీలు మారారు. 100 మంది అధికారులు మారిపోయారు. కాంట్రాక్టులు కూడా మారిపోతున్నారు. కానీ ఆర్ఓబీ మాత్రం పూర్తి చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 3 సార్లు నాకే మాట ఇచ్చి తప్పారు. ఇది మీకు చివరి వార్నింగ్. జూన్ నాటికి 1 లైన్ పనులు పూర్తి చేయకపోతే నేనే అక్కడికి వస్తా. జేసీబీ తీసుకొచ్చి మొత్తం ఆర్ఓబీని కూల్చివేస్తారని హెచ్చరించారు. ఆలస్యం జరిగినందుకు అక్కడికి ప్రజలకు క్షమాపణ కోరుతున్నానని స్పష్టం చేశారు. మాట తప్పిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టి బిల్లు మంజూరు చేయకుండా చేస్తామని నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమంలో మెట్పల్లి పట్టణం మరియు మెట్పల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు 1,26,14,616 రూపాయలు విలువైన 126 చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ మరోవైపు నిరుపేదలను పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భయపడేది లేదు, ఎవరికి కూడా వెనుక పోయేది లేదు. తప్పకుండా మీకోసం కొట్లాడతాం. 100కు 100% భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మనందరం కూడా మంచి బాగుపడతామని అరే పెట్టుబడి కష్టమవుతుంది రైతులకు. పోతున్నారు సేకరణ దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారు, 3 రూపాయలు మిత్రులు కడుతున్నారు అని చెప్పేసి పెట్టుబడి. మేరు కులదైవం శ్రీ శంకర దాసమయ్య స్వామి ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మేరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ శంకర దాసమయ్య సహిత శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ప్రతిష్టాపన ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉత్సవ విగ్రహాలు శోభయాత్ర, పుణ్యావచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, 18న నిత్య హోమం, జలాదివాసం, 19 యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన, కళ్యాణం, బోనాలు, పూర్ణాహుతి, మహా అన్నదానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చిన్నారులు ఆటపాటలతో డాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సంఘం అధ్యక్షుడు రామగిరి లింబాద్రి, వెన్నం ప్రభాకర్, గట్ల రవి, మహిళలు, సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొండగట్టు అంజనను మాజీ ఎంపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి
కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలు బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పోయిన్పల్లి వినోద్ కుమార్తో పాటు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్లు మాట్లాడుతూ రాష్ట్రం నలువైపుల నుండి ఎంతో మంది భక్తులు ఆకర్షించే దేవాలయం కేవలం కొండగట్టు మాత్రమేనని, ఇలాంటి ఆలయం భారతదేశంలో ఎక్కడ లేదని అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండగట్టు చుట్టూ ఉన్న గుట్టలను ఆనుకొని ఒక బ్యారేజ్గా నిర్మాణం చేపడతామని, ఎత్తిపోతల ద్వారా నీరు నింపి కొండగట్టును ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుదామని పునాది రాయి కూడా వేశామని, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టును కుదించారని అన్నారు. ఆ కుదించిన ప్రాజెక్టును స్థానిక శాసనసభ్యులు కలుగజేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని కోరారు. దేవాలయ అభివృద్ధికి మా పాత్ర పూర్తిగా నిర్వహించామని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా తన వంతు పాత్రగా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని బోయిన్పల్లి వినోద్ కుమార్ కోరారు. ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి ప్రజలు సన్నద్ధం చేసి కల్పించకపోతే మన పాత్ర కూడా మనం విస్మరించలేదు. తొందర లేదు, కేసీఆర్ గారు తొందర పెట్టదు, సమయం ఇద్దాం. ఎవరికైనా అధికారంలో కొంతకాలం సమయం ఇవ్వాలని ఇచ్చాం. ఇంకొక 6 నెలలు చూద్దాం, సమయం ఇద్దాం. లేకపోతే మాత్రం ఏర్పడకూడదు. లేకపోతే మన పాత్ర మనం నిర్వహించలేదు. ఈ ఆడపిల్ల పోవాలి, కళ్యాణ లక్ష్మి వచ్చిందా, దూరం బంగారం వచ్చిందా అడగాలి. సరస్వతి పుష్కరాల్లో 4వ రోజైన ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమం పుష్కరి జనంతో సందడిగా మారింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు పరవశించారు. దాదాపు 1.70 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు సరస్వతి తీరం వెంట సైకత లింగాలు ఏర్పాటు చేసి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. చీర, సారె సమర్పించి నదిలో దీపాలు వదిలారు. ముత్తైదువులకు వాయనాలిచ్చి ఆశీర్వచనాలు పొందారు. సాయంత్రం సమయంలో నది తీరాన సరస్వతి విగ్రహం ముందు నిర్వహించిన మహాహారతి క్రతువులు చూసి భక్తులు పరవశించిపోయారు. పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్గండ విద్యాశంకర భారతి మహాస్వామి పుష్కర స్నానం చేసి ఆలయ దర్శనం చేసుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సినీ నటుడు రాజేందర్ ప్రసాద్ పుణ్యస్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పుష్కర స్నానాలు చేసిన భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధానానికి చేరుకున్నారు. దైవ దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరి గంటల తరబడి నిరీక్షించారు. ఒత్తిడి, ఉక్కపోతతో ఒక చిన్నారి అస్వస్థతకు గురైంది. భక్తుల విహంగ వీక్షణం కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన హెలికాప్టర్లో కలెక్టర్ రాహుల్ శర్మ కొద్ది నిమిషాల పాటు జైరెడ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారంలో అక్కడక్క తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంచనా వేసిన సమయానికంటే ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయి. తొలుత ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే కాస్త ముందుగా 24ని కేరళ తీరంలో ప్రవేశించి జూన్ మొదటి వారంలోని తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ పెట్టుబడులు పెట్టండని రష్యా కాన్సుల్ జనరల్ వాలేరీతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ప్రజాభవన్లో రష్యా కాన్సుల్ జనరల్ వాలేరీ కార్జోయేవ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రష్యా కాన్సుల్ జనరల్ వాలేరీ కార్జోయేవ్కు వివరించారు. దేశంలో తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నామని, రాష్ట్రంలో ఫార్మా ఇండస్ట్రీతో పాటు ఇతర పరిశ్రమల అభివృద్ధికి, అదేవిధంగా
హార్డ్వేర్ సాఫ్ట్వేర్ విస్తరణకు కావలసిన సహకారాన్ని ప్రభుత్వం అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. టెక్స్టైల్, కోల్ ఇండస్ట్రీ, బయోటెక్నాలజీ, టీ హబ్, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి గురించి వివరించారు. రాష్ట్రంలో అద్భుతమైన మానవ వనరులను తీర్చిదిద్దిన ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని, రాష్ట్రంలో అద్భుతమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి చేయడానికి ప్రజాప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం అనువుగా ఉంటుందని వివరించారు. భారత్, రష్యా దేశాల మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సత్సంబంధాలు కొనసాగడానికి కావలసిన అన్ని రకాల సహకారాలు, సదుపాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వాలేరీ కార్జోయేవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ పురోగమిస్తూ పరిశ్రమల అభివృద్ధిని గమనించామని చెప్పారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా, బయోటెక్నాలజీ, టీ హబ్, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి చాలా బాగున్నందున రష్యా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రహదారుల్లో నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల కట్టడికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. కొత్తగా నియామకమైన 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏఎంవీఐలతో రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. వీరందరికీ క్షేత్రస్థాయి విధుల్లో వాహనాల తనిఖీలకు ఉపయోగించాలని నిర్ణయించింది. అదే సమయంలో తనిఖీలు టెక్నాలజీ వాడకాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ పరికరాల వాడకాన్ని ప్రణాళికల్ని రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. మొత్తం 8.4 కోట్ల నిధులు కావాలని ప్రతిపాదించింది. రాష్ట్రంలో రహదారి ప్రమాదాలకు అతివేగం ఒక ప్రధాన కారణం. వేగ పరిమితుల్ని నిర్దేశించినప్పటికీ చాలా మంది వాహనదారులు పాటించట్లేదు. గత సంవత్సరం ఏకంగా 11.31 లక్షలు అధిక వేగం కేసులే నమోదయ్యాయి. 25,971 మంది అన్ని రకాల రహదారి ప్రమాదాల్లో బాధితులు అయ్యారు. అతివేగంతో వెళ్లే వారిపై కేసులు నమోదుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 40 స్పీడ్స్ గన్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఒక్కదానికి 7 లక్షల చొప్పున 2.8 కోట్లు అవసరమవుతాయి. రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు వాహనాలను తనిఖీ చేసినప్పుడు వెహికల్ చెక్ రిపోర్టు VCRను మాన్యువల్గానే నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత వివరాలు నమోదు జాప్యం కారణంగా ఎక్కువ వాహనాలను తనిఖీ చేయలేకపోతున్నారు. దీంతో ట్యాబ్ హ్యాండ్ హెల్డ్ డివైజ్లు కొనేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. వీటితో వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలకు రియల్ టైంలో ట్యాబ్లు నమోదు చేయవచ్చు. వాహనదారులు జరిమానాల్ని, పాత బకాయిల్ని వెంటనే చెల్లించడానికి వెసులుబాటు కలుగుతుంది. ఒక్కో ట్యాబ్ ధర 1.5 లక్షలు. 375 ట్యాబ్ల కొనుగోలుకు 5.6 కోట్లు ఖర్చు కానుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తున్న కొన్ని విభాగాలు ఇప్పటికీ ఇన్ఛార్జీలతోనే కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఏపీలో ప్రత్యేక కమిషనర్ పోస్టు ఉండేది. విభజనలో ఈ పోస్టు ఏపీకి వెళ్లిపోగా తెలంగాణలో అప్పటి నుంచి ఇన్ఛార్జీల పాలన కొనసాగుతుంది. గత ఏడాదిన్నర కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో DMEO, వైద్య విధాన పరిషత్తు కమిషనర్, ప్రజారోగ్య సంచాలకుడు, ఔషధ నియంత్రణ విభాగంలో డైరెక్టర్ జనరల్ లాంటి పోస్టులను రెగ్యులర్ చేశారు. కానీ ఆయుష్ విభాగానికి మాత్రం రెగ్యులర్ కమిషనర్, డైరెక్ట్ పోస్టును ఇంకా రూపొందించలేదు. వీటితో పాటు AD, హోమియో, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, బోర్డ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ లాంటి పలు కీలక పదవులు కూడా రెగ్యులర్ కాకపోవడంతో అనేక అభివృద్ధి పనుల గురించి అడిగేవారు లేకపోయారు. ఆయుష్ కమిషనర్ లేదా డైరెక్టర్గా IASను నియమిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ఎయిడ్స్ నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా ఈ విభాగానికి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో అనేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 800కు పైగా ఆయుష్, హోమియో, యునామీ క్లినిక్లను యోగా శిక్షకులు నియమించారు. కానీ తగిన ప్రచారం లేకపోవడంతో యోగా కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూపాలపల్లి, వికారాబాద్, సిద్దిపేటలో 15 కోట్లతో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులను నిర్మించాం. వీటిలో నియామకాలు లేక ప్రారంభానికి నోచుకోలేని లేదు. హైదరాబాద్, వరంగల్లో ఉన్న ఆయుర్వేద కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. ఆమీర్పేటలోని ప్రకృతి చికిత్సాలయంలో PG కోర్సు కూడా ప్రారంభించే ప్రతిపాదనలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు ఆయుష్ విభాగానికి రెగ్యులర్ కమిషనర్ను నియమించడంతో పాటు ఇతర పోస్టుల రూపకల్పన చేస్తే వివిధ విభాగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్షించి వీలుంటుంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న వెంకటేశ్వర స్వామిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,372 మంది భక్తులు తల నీరాలను సమర్పించారు. 3.49 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. వేసవి సెలవుల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కొండపై భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని ఆయన ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేవి కావని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తారని, రేవంత్ పరిపాలనతో విసుగు చెందుతున్న ప్రజలే ఆయన రాజకీయ ఆనవాళ్లను తెలంగాణ నుంచి శాశ్వతంగా చెరిపేస్తారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కట్టిన అద్భుత కట్టడాలు, సెక్రటేరియట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయం, అమరుల స్మారక జ్యోతి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, టీ హబ్ వంటి ఎన్నో ఆనవాళ్లను చెరిపేయడం ఎవరి తరం కాదన్న దిగజారుడు విమర్శలు, పిచ్చి ప్రేలాపనలు మాని ఇకనైనా ప్రజలకు హామీ ఇచ్చిన పరిపాలనపై దృష్టి సారించాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ధాన్యం కొనేవారు లేక, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అమ్ముకోలేక బాధతో కల్లాల మీదే రైతులు ప్రాణాలు వదులుతుంటే, జీతాలు సరిగ్గా రాక చిన్న ఉద్యోగులు ప్రతిరోజు నిరసనలు తెలుపుతున్నా, రాష్ట్రంలో విచ్చలవేడిగా క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా రేవంత్ రెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అంతా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో మునిగిపోతున్నాడని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేములవాడకు పోటెత్తిన భక్తులు, క్యూ లైన్లో ఫిట్స్తో పడిపోయిన భక్తుడు, సకాలంలో ఆసుపత్రికి తరలించి కాపాడిన పోలీసులు. ఎయిర్పోర్ట్ తరహాలో రూపుదిద్దుకున్న కరీంనగర్ రైల్వే స్టేషన్, ఈ నెల 22న ప్రధాని మోదీచే వర్చువల్గా ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన అధికారులు. కాంట్రాక్టర్ రైల్వే అధికారులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం, జూన్ లోపు 1 లైన్ను పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.